ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో మేరీ మాత ఆశ్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చిన వాగ్దానము యోహాను సువార్త 16:20. మీ దుఃఖమంతా సంతోషముగా మారును. ఎస్, యువర్ సారోస్ విల్ బి టర్న్డ్ ఇంటూ జాయ్. పోయిన సంవత్సరంలో మన హృదయాన్ని పీడించిన బాధలైనను, ఇబ్బందులైనను, బయట చెప్పుకోలేని శ్రమలైనను, ఎటువంటి దుఃఖకరమైన కార్యమైనా సరే అవి పోయిన సంవత్సరంతోనే ముగింపుకు రాని ఈ నూతన సంవత్సరంలో యెషయా గ్రంథము 43:18-19 మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనిడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనిడి. ఇదిగో, నేను ఒక నూతన కార్యము చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములోను త్రోవు కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పాయవేయుచున్నాను. ఈ కొత్త నమ్మకముతో ఈ నూతన సంవత్సరంలో అడుగు పెడతాము. దృఢమైన నమ్మకముతో ప్రార్థన చేసిన అబ్రహాము, సారా ప్రార్థనను దేవుడు ఆశీర్వదించలేదా? బానిసలుగా ఐగుప్తు దేశంలో ప్రార్థన చేసిన ఇశ్రాయేల్ ప్రజలు మనవిని దేవుడు వినలేదా? ఆఖరి వరకు విశ్వాసముతో ప్రార్థన చేసిన యోబు ప్రార్థనని దేవుడు వినలేదా? తన పాపాన్ని ఒప్పుకొన్న దావీదుని మన్నించి ఆయనకు ఒక నూతన జీవితము ఆశీర్వదించలేదా? కన్నీటి ప్రార్థన చేసిన మార్తా, మరియా మనవిని విని లాజరుకు తిరిగి ప్రాణము ఇవ్వలేదా? ఈ నమ్మకముతో నూతన సంవత్సరంలో అడుగు పెడతాము, ఆశీర్వదింపబడతాము.